వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలిమ్ని. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కి సిఐడి పోలీసులు కస్టడీకి అనుమతి కోరుతూ వాళ్ళు సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరువురు న్యాయవాదులకు సంబంధించిన అంశాలు పరిశీలించిన తర్వాత 10 రోజుల పాటు కస్టడీకి సిఐడి అధికారులు అడిగితే న్యాయస్థానం 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోవాల్సిందిగా కూడా సిఐడి వారిని ఆదేశించింది. అయితే సత్యవర్ధన్కు సంబంధించి ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించి ఆయనకి 2 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇటు సిఐడి అధికారులు వ్యూహాత్మకంగా అటు కస్టడీ కోరుతూ సిఐడి కోర్టును ఆశ్రయించారని, అందులో భాగంగానే సిఐడి కోర్టులో 10 రోజుల పాటు వల్లభనేని వంశీమోహన్ కస్టడీ అడిగితే 3 రోజుల పాటు సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోవచ్చని చెప్పుకోవడాను ఈరోజు సిఐడి న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఏదేమైనా సరే వల్లభనేని వంశీ ఈ మధ్య కాలంలో త్వరగా బయటకు వస్తారు. సత్యవర్ధన్ సంబంధించిన ఆ కేసుకు సంబంధించి గతంలోనే ఆ ఎస్సీ కోర్టులో ఒక వాదన ఉన్న నేపథ్యంలో తిరిగి బెయిల్ మార్గం సుగమం అవుద్దని చెప్పేసి కూడాను అందరూ భావించారు. కానీ ఈరోజు వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దృష్టి సారించో తెలియదు, కానీ సిఐడి పోలీసులు ఏదైతే ఆప్షన్ వేశారో ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ని విచారించాలని చెప్పి కూడాను అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని సిఐడి న్యాయస్థానం 3 రోజుల పాటు కస్టడీ తీసుకోవాల్సిందిగా కూడాను ఆదేశాలు జారీ చేసింది. మరి పక్కన ఆత్కూరు పోలీస్ స్టేషన్లో కూడాను ఒక భూ వివాదానికి సంబంధించి కూడా ఆయన మీద పీటీ వారెంటు వేయటం జరిగింది. దానికి సంబంధించి కూడా పోలీసులు విజయవాడ కోర్టులో దీనికి సంబంధించి గన్నవరం సంబంధించిన కోర్టులో కూడాను ఆయన పైన విచారణ జరిగింది. అక్కడ కూడాను దీనిపైన విచారించినప్పుడు 10 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఈయన మీద ఇప్పటికే 1, 2, 3 కేసులు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో ఏదైనా ఒక కేసుకి బెయిల్ వచ్చినా సరే మిగతా కేసుల నిమిత్తం కూడాను ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పక్కన పోసానికి సంబంధించి ఇప్పటికే 10ల కొద్దీ సంఖ్యలో కేసులు నమోదవుతుంటే వల్లభనేని వంశీమోహన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటే గతంలో ఏదైతే రాష్ట్రంలో వైసీపీ అధికారులు ఉండగా ఇష్టం వచ్చినా మాట్లాడారని, అలాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోసాని తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరో పక్కన గన్నవరం వల్లభనేని వంశీమోహన్ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన దాంట్లో కూడాను ఆయన ముద్దాయిగా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న సత్యవర్ధన్ని బెదిరించిన కేసులో కూడాను ఆయన ప్రస్తుతం ముద్దాయిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాల మీద ఆయన విచారించాలి, కస్టడీలో తీసుకోవాల్సిందిగా కూడాను సిఐడి పోలీసులు అటు సిఐడి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 10 రోజులు అడగగా 3 రోజుల పాటు కస్టడీ తీసుకోవచ్చని చెప్పుకోవడాను విజయవాడ సిఐడి న్యాయస్థానం అటు సిఐడి వారిని ఆదేశించింది.